హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్సిరిని. గీతలు అయితే చాలా చక్కగా మేస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మా దోస్తాను ఎదురుపడ్డాడు. నాకు అవతల పక్క మేపుతాడు. ఆ గీత అదే వాడిదే వచ్చింది, యువతలకు వచ్చింది గీత. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఏరెందుకు పోతున్నామంటే ఒక్కసారి చూడండి. ఇగో ఈ గీత మొన్న కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఫ్రెండ్స్. ఇది ఈనింది గీత. ఈనిన తర్వాత మాయేయలేదు. మాయేయకుండా మాయేసే క్రమంలో మేయ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. అయితే మేయ బయటకు వస్తే నాటు వైద్యం చేసాం మేము. అది బయటికి రాకుండా కుట్టేశాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఒకసారి, కుట్టేశాం. అట్లా ఎందుకు వేసామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి మందులు ఉంటాయి, మెడిసిన్స్ కూడా ఉంటాయిలే. కానీ అట్లా కంటే ఇట్లే మనకి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% రిజల్ట్ ఉంటుంది. ఒక వారం 15 రోజులు అయితే ఇక మేయ అనేది లోనికి వెళ్ళిపోద్ది, యథావిధి స్థానంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఇప్పేసిన తర్వాత బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే దీనికి కొద్దిగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఎడంగా మేపాలి అని, మళ్ళీ గీదలలో పోతే ఏమన్నా మళ్ళీ బుసుకొస్తానంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక 4 రోజులు మామూలుగా ఉందాం, ఎడంగా ఉందాం అని చెప్పేసి అనుకున్నాం. అయితే మా దోస్తాను కూడా ఈరోజు ఇటుపక్కే వచ్చాడు, అవతల పక్క మేపుతున్నాడు ఫ్రెండ్స్. నాకున్నాయి 4 సాల్తీలు. అయితే 4 సాల్తీలకి కూడా పేర్లు పెట్టా ఫ్రెండ్స్ నేను. ఇగో ఇది ఇట్లా జరిగిన దాని పేరు కమలమ్మ ఫ్రెండ్. ఇది కమలమ్మ. అగో ఇంకోటి అటుపక్క మేస్తాను చూడండి. ఇది మా దోస్తాంది. అటుపక్క మేస్తాను చూడండి. దాన్ని నడ్డి గేదా అంట ఫ్రెండ్ దాన్ని. అగో ఇంకొకటి అదో రెబ్బవరం సుబ్బమ్మ అంట ఫ్రెండ్ దాన్ని. ఇగో ఇది గోదారమ్మ అంట ఫ్రెండ్ దీన్ని. అయితే దీన్ని గోదారమ్మ అని చెప్పి నేమ్ ఎలా వచ్చిందంటే, ఇది చర్ల సైడ్ నుండి తెచ్చా ఫ్రెండ్ దీన్ని. చర్ల సైడు గోదావరిలు దాటుకుంటూ వెళ్ళిపోయేదాట ఇది. ఎలాంటి గోదావరి వచ్చినా కానీ గోదావరిలు దాటుకుంటూ వెళ్ళిపోతుంది, ఇబ్బంది చేస్తుందని చెప్పేసి మా వాళ్ళు ఎక్కడోళ్ళు అమ్మారు దీన్ని. ఇది గేదె అయితే మంచిది ఫ్రెండ్ ఇది. ఓకే ఫ్రెండ్స్.